హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ ఎస్కేఎన్ మణికంఠ, కుస్మా హాస్పిటల్స్ రాజమండ్రి అండి. మామూలుగా పిల్లలకి 6 నెలల్లో ఫుడ్ పెట్టాలంటే ఏమేమి పెట్టచ్చు, ఎలా పెట్టాలి అని చెప్తున్నానండి. జావల్లో మనకి సగ్గుబియ్యం జావ, రాగి జావ అండి. రాగి జావలో కూడా రాగులు మనం కొత్తవి తీసుకుని వాటిని నానబెట్టుకుని మొలకలు వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని ఫ్రై చేసుకుని పొడి కొట్టుకోవాలండి. సో ఈ పొడి కొట్టుకున్న దాన్ని కూడా పలుకు లేకుండా మెత్తగా చేసుకుని దాన్ని మనం రాగి జావ కింద తయారు చేసుకోవాలండి. తర్వాత వేపుడు జావ అండి. చాలా మందికి వేపుడు జావ అంటే ఏం చేయాలని అడుగుతున్నారండి. వేపుడు జావ అంటే మనం రైస్ వేపేసి పొడి కొట్టి వాటర్లో ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకున్న దాన్ని 2 రకాలు ఉంటాయి వేపుడు జావలో. రైస్ ప్లెయిన్ ఫ్రై చేసుకుని పెట్టడం అండి. రెండోది రైస్ అన్ని రకాల పప్పు దినుసులు అండి. ఈ రెండింటిని కలిపి ఫ్రై చేసి పెట్టుకోవచ్చండి. ఇనీషియల్గా ప్లెయిన్ అలవాటు చేసి 3 కాన్సిక్యూటివ్ డేస్, దాని తర్వాత మనం 2 పూట్ల కూడా అలవాటు చేయొచ్చండి. పప్పులో కానీ, పాల్లో కానీ, గింజలో కానీ, కూరల్లో కూడా ఈ జావలన్నీ కూడా పెట్టొచ్చండి. థ్యాంక్ యూ.